ఈరోజు మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో దగ్గర దగ్గర నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే ఈరోజు మన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్ తరపున 2000 ఫాలోవర్స్ అనేది వచ్చారు. సో, ఆ 2000 ఫాలోవర్స్ నాకు అంటే చాలా హ్యాపీ మూమెంట్ ఈరోజు నాకి. ఎందుకు అంటే ఆ 2000 ఫాలోవర్స్‌లో కూడా నేను మామూలుగా అయితే ఫస్ట్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మీద నార్మల్‌గా పోస్ట్ పెట్టేది. సరే అని అంటే శివయ్యకి భక్తి మీద అనేది స్టార్ట్ చేశాను ఆ కాంటెంట్ క్రియేషన్ అనేది. సో, అలా పోతూ పోతూ ఒకటి నేను ఆయుర్వేదిక్ మీద ఒకటి వీడియో యాడ్ అనేది చేశాను. 2 మంత్స్, 2 ½ మంత్స్ తర్వాత ఒకటి షార్ట్ వీడియో యాడ్ అనేది తయారు చేసి పెట్టాను. సో, ఇట్ వాస్ 1500 ఫాలోవర్స్ అనేది వచ్చారు. 1500-1400 ఫాలోవర్స్ అనేది వచ్చారు. సో, ఈ రోజుకి నాకి దగ్గర దగ్గర చాలా తక్కువ రోజుల్లోనే 2000 ఫాలోవర్స్ అనేది గెయిన్ చేసుకోవడం అంటే రియల్లీ నాకు చాలా సంతోషమైనకరం. అది ఇంకొకటేమంటే ఈ గ్రోత్ జర్నీ అంతా మీ సపోర్ట్ వల్లనే వచ్చింది. సో, ఈ బిజినెస్‌లో ఏముంది అంటే మాదొచ్చేసి రాజీవ్ దీక్షిత్ పంచగవ్య ఆయుర్వేదిక్ చికిత్స హెల్ప్ సెంటర్. మేము అన్ని రకాలుగా ఏ సమస్యకైనా అనేది అంటే ఏ సమస్యకున్నా గూడా పరిష్కారం అనేది చేస్తాము. సో, ఈ బిజినెస్ వచ్చేసి దగ్గర దగ్గర 8 ఇయర్స్ నుంచి అనేది నడుస్తుంది. సో, నా జర్నీలో నేను మామూలుగానే అంటే ఒక 1-2 ఇయర్స్ నేను గురుకుల్లో ఉన్నాను. తర్వాత వచ్చి మళ్ళా నా మెడిసిన్ లైన్‌లో ఇది పని చేసుకుంటూ ఉన్నాను. సో, ఇలా ఎలా చేద్దాము అన్న కాంటెంటే నన్ను ఇంతవరకు తీసుకొనొచ్చింది. సో, ఇంకా ముందుకి దీన్ని తీసుకెళ్ళాలని మీ అందరి సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో, మీరందరూ నా వీడియో చూసినట్లయితే నా పేరు ఉస్తాద్ సూరజ్ కుమార్. నేను గూడా ఒక నార్మల్ అంటే మీలాంటి వాళ్ళ కోసం అంటే చాలామంది 3 టైమ్స్ అనేది టాబ్లెట్ యేసుకొని ఉంటున్నారు. కొందరికి చాలా నిద్ర అనేది ఉండదు. హెల్త్ పరంగా అయితే చాలా సఫర్ అవుతుంటారు. సో, వాళ్ళ కోసం అనేది నేను ఇలాంటి వీడియోస్ అనేది షార్ట్ వీడియో అనేది తయారు చేసి పెట్టడానికనేది ట్రై చేశాను చిన్నగా. సో, ఇట్ వాస్ గెట్టింగ్ హై లైక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్‌స్టా కమ్యూనిటీ పీపుల్. అండ్ నా పేరు ఉస్తాద్ సూరజ్ కుమార్. మీకేమైనా సమస్య ఉంటే మీ పరిష్కారం మాతో చూపించుకోండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. నా పేరు సూరజ్ కుమార్. నేనొక ఇదే బిజినెస్‌లో మేము పనిచేస్తాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్.